జై సర్ప్రైజ్డ్గా జానుకి ఒక జ్యువెలరీ బాక్స్ని ప్రజెంట్ చేయగా అది ఓపెన్ చేసి చూసిన జాను సంతోషంగా డైమండ్ నెక్లెస్ అని గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో జాను ఆనందాన్ని చూసి జై కూడా సంబరపడిపోతూ ఉంటాడు. ఆ డైమండ్ నెక్లెస్ని తీసి జాను మెడలో వేస్తాడు జై. ఒక్క నిమిషం సంతోషపడ్డాక ఆ తర్వాత దిగులుగా మారిపోతుంది జాను. జాను దిగులుని కన్నీళ్ళని గమనించిన జై తన వైపుకు తిప్పుకొని, ఏమైంది జాను, ఎందుకు ఈ కన్నీళ్ళు ఇప్పుడు అని ప్రేమగా అడుగుతూ ఉంటాడు. అప్పుడు మా అక్క గుర్తొచ్చింది అని అంటూ ఉంటుంది జాను. తులసిని గుర్తు తెచ్చుకున్న జానుని చూసి ఆశ్చర్యపోతాడు జై. మా అక్క పెళ్ళి ఆగిపోయింది, తన మెడలో కూడా 3 ముళ్ళు పడుంటే తను కూడా ఇప్పుడు భర్తతో సంతోషంగా ఉండేది కదా అని జాను బాధగా జైతో చెప్తూ ఉంటుంది. ఇక సరే నేను చూసుకుంటాను అని అంటాడు జై. ఆ రోజు గుళ్ళో అమ్మవారి దగ్గరున్న తాళిని సిద్ధు తీయడం జై చూసిస్తాడు. ఈ పెళ్ళి ఆగిపోవడానికి కారణం సిద్ధు. సిద్ధు ఆ రోజు తాళి తీశాడు కాబట్టే పెళ్ళి ఆగిపోయింది. అసలు ఆ సిద్ధు ఎక్కడున్నాడో కనుక్కోవాలి అని జై ఆలోచిస్తూ బయలుదేరుతాడు. ఇక సిద్ధు జైల కలయిక ఎలా ఉండనుంది? జై తులసి సిద్ధులని ఒక్కటి చేస్తాడా? సిద్ధుకి ఇంకా ప్రాబ్లమ్స్ పెంచుతాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.